సో మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే నేను కొంచెం అందంగా ఉన్నా, కొంచెం ఒక స్టేషన్ లో వండుకున్నాను అన్నమాట. మనం ఖాళీ లేక నేను పోయి గోకిన ఇట్లా సెట్ అయిపోయింది. పార్ట్నర్ ని చూడగానే మీకేమనిపించింది? మాకు ఒళ్ళు పులకరించిన ఒకటే దాంతో ఉండాలా అనుకుంటా. ఏమనిపించింది? ఉరికొచ్చింది, వద్దొద్దంటే మీద వాడి ముద్దులు పెట్టింది, ఇట్లా పట్టుకుంది. చాలా తాగితే కొట్టడానికి ఎవ్వలేరు రూమ్ లా. దెబ్బలు తట్టుకుంటా అని చేసుకున్నా. అయినాక ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? మళ్ళా పక్కన రాని కదా. అనుకుంటున్నా నైట్ పడుకునేటప్పుడు ఇద్దరం తాగాలి, ఆమ్లెట్ వేసుకోవాలి, దానికి లుంగి కట్టియాలి. మళ్ళీ ఏం కలిసిపోతాం మేము. పక్కల కాలేసి నిద్ర ఉంది, మళ్ళీ రాదు, అందుకే కాంప్రమైజ్ అవుతుంది. అవుతున్నారు అమ్మో మేము ఈ జనరేషన్ వాళ్ళం కాదు, 90s అని ఫీల్ అవుతున్నారు. నేను అన్ని జనరేషన్ లో అన్ని వర్గాలకు చెందిన వాడిలే గారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నుతో సోను. సో గైజ్ ఈ రోజు నేను కొంచెం డిఫరెంట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. అది ఎవరు అనుకుంటున్నారా? చాలా ఫేమస్ కపుల్స్ అన్నమాట. ఎవరా 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 అనుకుంటున్నారా? చాలా మంది కమెంట్స్ లో చిల్ చిట్టి వీడియోస్ ఎందుకు రావట్లే, చిల్ చిట్టి వీడియోస్ ఎందుకు రావట్లే అని అడుగుతున్నారు. అందుకే వాళ్ళనే నేను ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నా. అండ్ మీకు కూడా తెలుస్తుంది వాళ్ళు ఎందుకు వీడియోస్ చేయట్లేరు. ఇక్కడనే ఉన్నారు, వాళ్ళ ముందట ఇంట్రో కూడా కొడుతున్నా. హాయ్ మూసాపేట్ చిల్బేటా. హాయ్ చిల్ చిట్టి, చిల్ చిట్టి అని వస్తుంది. హాయ్ అక్క. కొంచెం కొంచెం జరుగు, మీ బావేం నేను కొట్టట్లే. ఇగో నేను మీ ఇద్దరు కపుల్స్ కదా, సో మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే నేను కొంచెం అందంగా ఉన్నా, కొంచెం కెమెరామెన్ మందంగా తీయకు, కొంచెం అందంగా తీయు. ఇగో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆ క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిర్రు అనుకో, మీరు నిజంగా రియల్ అయిన కపుల్స్ అని నేను ఒప్పుకుంటా. లేదు అంటే మీరు ఫేక్ కపుల్స్ అనుకుంటా. ఫేక్ కపుల్స్ ఎందుకంటే మంచి మంచి పోరీలు మెసేజెస్. ఏంటిది? ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా. సరే ఇగో ఫస్ట్ క్వశ్చన్, మీరు ఫస్ట్ ఎలా మీట్ అయ్యారు? పోస్టర్ పెట్టింది నేను ఇటు వచ్చిన అప్పుడే ఫస్ట్ మీట్. లేదు, ఇది ఒక స్టేషన్ లో వండుకున్నాను అన్నమాట. మనం ఖాళీ లేక నేను పోయి గోకిన ఇట్లా సెట్ అయిపోయింది. సరే మీ ఇద్దరు ఇట్లా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసారు? నేనే అక్క. సిగ్గులేదు అమ్మాయి అయి ఉండి మోగ ఈ ఆయన చిల్లన్న మంచోలే చేస్తుంటారు. ఇంకా పోనీ అని ఏదో సర్లే పోస్టర్ వల్ల శ్రీ అన్న కొంప ముంచుదే. సరే ఫస్ట్ మీట్ లోనే మీ పార్ట్నర్ ని చూడగానే మీకేమనిపించింది? మాకు ఒళ్ళు పులకరించిన ఒకటే దాంతో ఉండాలా అనుకుంటా. ఒకటే అంటే ఒకటే అని చెప్తున్నా. నీకేమనిపించింది? అన్నకి పులకరించిందంట, దేవుడు వచ్చిందంట, నీకేమొచ్చింది? గుల్లా అంటే యాక్చువల్ గా అంటే ఇంప్రెషన్ అడుగుతున్నారు. ఫస్ట్ గురించి ఇట్లా చిల్లన చూడంగానే ఏమనిపించింది? ఉరికొచ్చింది, వద్దొద్దంటే మీద వాడి ముద్దులు పెట్టింది, ఇట్లా పట్టుకుంది. చాలా జెన్యూన్ అనిపించింది కాబట్టి అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన ఈయన కోసం. అనంతపూర్ కాదు అది, అనంతపూర్. అనంతపూర్ అనంతపూర్ ఎట్లా చెప్పుకుంది. నీకు చిల్లననే కరెక్ట్ అని ఎందుకు అనిపించింది? నీకు చిట్టియే కరెక్ట్ అని ఎందుకు అనిపించింది? తాగితే కొట్టడానికి ఎవ్వలేరు రూమ్ లా. దెబ్బలు తట్టుకుంటా అని చేసుకున్నా.
అవును కొట్టాడక్క అట్లా చెప్తున్నాడు కదా ఆయన నీకెందుకు అనిపించింది చెప్పా మా గొల్లి చెప్పు. ఏమడిగినదక్క నీకు చిల్లే first correct చూడగానే అని చెప్పా. చిల్లన్ననే నా పార్ట్నర్ అని నువ్వు ఎందుకు అనుకున్నావు? రోజు 3 సార్లు ముద్దులు పెడతా 4 సార్లు ఎత్తుకుంటా. ఎందుకు అనిపించింది అంటే లవ్ చేసినా కాబట్టి అది అనిపిస్తుంది అదే నీకు ఎందుకు చిల్లన్ననే లవ్ నేనే చేయాలనిపించింది? ఎందుకు కరెక్ట్ మొగ్గుని అనిపించింది. ఈయన ఏమంటారు ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా అక్క. కెమెరా ముందు గానీ ఎట్లున్నా కూడా ఆయన తిట్టేది కానీ ఏదున్నా కూడా ముఖం మీదనే చెప్తాడు. సో అంతకన్నా ఇంకేం కావాలి, జెన్యున్ అనిపించింది కాబట్టి నేను అంత దూరం నుంచి వచ్చిన ఈయననే కరెక్ట్ అని అనుకున్నాను. ఎందుకంటే లోపల హార్ట్ లో లవ్ చేసినా కాబట్టి. చెప్పేది నీకెందుకు చిట్టిగా కరెక్ట్ అనిపించింది? కరెక్ట్ చెప్పు. పొట్టి ఉంటే మంచి ఎత్తుకోవచ్చాను అనిపించింది. హైట్ ఉంటాడు కదా ఈయన అందుకోసం. మంచి ఉంటది ఒక బాండ్, రొమాంటిక్ బాండ్ మాది కొంచెం. ఓ మై గాడ్. సరే ఇప్పుడు ఫన్ రౌండ్ అన్నమాట. మీ ఇద్దరిట్లో ఫస్ట్ కోపం ఎవరికి? సరే ఫైట్ అయినాక ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? నేనే అక్క కాంప్రమైజ్. మళ్ళీ పక్కన రాని కదా. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా. సరే ఎవరు ఎక్కువ రొమాంటిక్? ఆన్ కెమెరాలో కాకుండా ఆఫ్ కెమెరా. ఆఫ్ కెమెరా అయినా ఆన్ కెమెరా అయినా చిల్లే ఉంటాడు. అట్లా అని నేను కెమెరా ముందు ఏం చేస్తలేను, మళ్ళా టోల్ దిగుతారని. సరే ఎవరు ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు? అన్ని నువ్వే ఉన్నావేందన్నా? మరి అన్నిట్లో ఆయననే ఉంటుంది. సరే భగవాన్ ప్రేమ చాలా గొప్పదే. అవునన్నా నిజంగా. కానీ నాకెందుకన్నా అట్లా దొరకట్లేరు? వచ్చిన వాళ్ళందరూ ముట్ట కొడుతున్నారు నన్ను. ఏమిటో తెలియదే నట్టెట్లో ముంచేసి పోతారే. వచ్చిన వాళ్ళు అన్నకు వచ్చినోడు సారీ గ్రామర్ మిస్టేక్. సరే మార్నింగ్ లేవగానే ఫస్ట్ హాయ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ ఎవరు చేస్తారు? నేనే. నువ్వు కనీసం ఒక ఎఫర్ట్ కూడా పెట్టవా? వస్తే సిగరెట్ పట్టుకోరా బయట తీసుకోరా అంట లేచిందాడే. అయ్యో. సరే ఇప్పుడు ఆడియన్స్ ప్రకారం అడుగుతా, మీరు ఈ మధ్యలో వీడియోస్ ఎందుకు చేయట్లేరు? ఈ కొడుకుల వల్లనే ఇది మొత్తం స్టోరీ. వాళ్ళు ఫ్యాన్ పేజీలు లౌడల పేజీలు అది అనుకుంటా నా వీడియోలు అన్ని దాంట్లో దిగితే డైరెక్ట్ నా ఛానల్ అనుకుంటలేదు, ఆ కొడుకులదే రియల్ ఛానల్ అని నా ఛానల్ తీసిదింగింది. సేమ్ నాది కూడా జిన్నుతో సోను అట్లనే అయింది. ఫ్యాన్ పేజెస్ వల్లనే నా ఛానల్ పోయింది. వీడియోలు చూస్తే మంచి ఉంటాయి, కామెంట్ పెడితే అది ఒక రకం. డైరెక్ట్ మా వీడియో పడక ముందే మేము స్నాప్ లో దిగినా కూడా దాంట్లో దిగితే మమ్మల్ని దిగిండు వాడు, డైరెక్ట్ ఛానలే పోయింది. ఇప్పుడు వాళ్ళే రీజన్ అక్క, వీడియోలు చేయకపోవడానికి కూడా రీజన్ వాళ్ళే. మళ్ళీ ఏమైనా అంతే కనిపిస్తలే, ప్రతి దాంట్లో కామెంట్ దిగుతున్నారు కదా, ఉన్నప్పుడు ఏం నూకలు. ఇప్పుడు ఇలా దాంట్లో అడుగుతున్నారు మీరు. ఇగో మన దగ్గరకు వచ్చేసరికి మన ఛానల్లోనేమో మనం చేసిన వీడియో గురించి కమెంట్స్ రావు, పక్కన వాళ్ళ గురించి వస్తుంది. ఇంకేం వీడియోలు చేస్తాం. ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టినాంలే, వస్తాయి ఆగు. మెంటల్ మదిలో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్వశ్చన్ అడగల. సరే ఆడియన్స్ ప్రకారం అడుగుతాను కదా, మీ రిలేషన్ లో ఎప్పుడైనా పెద్దగా గొడవ ఎప్పుడైనా జరిగిందా? పెద్ద గొడవ అంటే అది నేను అది మా మామ ఫోన్ చేసినాడు అని చెప్పి అన్నాడు. అదే నాకు పెద్దగా అనిపించి పెద్దగా నేనే రియాక్ట్ అయిపోయి నేనే ఏడ్చి నేనే ఊహించుకొని అన్ని చేసి నేనే చూసినారుగా మీరే ఇక్కడ నుండి. అదే నాకు పెద్దగా చూడలే ఎందుకక్క అబద్ధాలు చెప్తే. అప్పుడు సరే మీ పార్ట్నర్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఆ ఒక్క విషయం ఏ విషయంలో చేంజ్ అవ్వాలి? మందు మళ్ళీ ఆగుతున్నాడు, అది ఒక్కటి కొంచెం తగ్గిస్తే తగ్గదులే అమ్మా. నేను కూడా దాన్ని చెడదాం అనుకుంటున్నా. నైట్ పడుకునేటప్పుడు ఇద్దరం తాగాలి, ఆమ్లెట్ వేసుకోవాలి, దానికి లుంగి కట్టియాలి, అట్లా కొన్ని ఫ్యాంటసీస్. మీ బావ కోసం అట్లా చెయ్యవా? నేనే మానిపిద్దామంటే ఈయన నాకే అలవాటు చేస్తా అంటే చెయ్యవా? పాపం మీ బావ కోసం ఆ మాత్రం అంత లవ్ చేస్తున్నావు. ఆమ్లెట్లు అంటే వేసుకురా, లుంగి అంటే ఆమ్లెట్ వేసుకుంటా, లుంగి కట్టుకుంటా. తాగమంటుండే పక్కన కూర్చొని ఇట్లా కొట్టి గిమ్మలు వేసుకో గుట్కా. మళ్ళా నేను చెప్పిన చేసా. కాదు నువ్వు నేపాల్ దానిలాగా ఉంటావు. మీ నేపాల్ వాళ్ళు బీహార్ వాళ్ళు మొత్తం గుట్కాలు. కిరాణా షాప్ దగ్గర ఆయన బీహారామే అని చెప్పలే. మొన్న కిరాణా షాప్ కి పోయినాము, చిట్టిని చూసి ఏ గిన్నె బీహారామే కదా అని అంటున్నా. నేను ఎప్పుడు చెప్పిన వాళ్ళకి బీహార్ అట్లనే ఉంటది.
పక్కన ఎందుకు పెట్టుకున్నా అంటే కలర్ కొంచెం డామినేట్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ. బ్లాక్ అండ్ వైట్ అంటావా? కానీ ఈయనకేం తక్కువ అక్క, మంచిగా ఉంటుంది. నల్లగున్నా కూడా కూడా బా నోరు తెరిస్తే మంచిగా పడతాయి, మంచిగా ఉంటాయి. సరే, మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా బ్రేకప్ అనే వర్డ్ వచ్చిందా? వద్దు ఇంకా మనకి రిలేషన్ సెట్ అవ్వదు, బ్రేకప్. ఒక పోరిని చూసినాడు అనుకున్నా కానీ ఇంకా ఏం చేయలేను. నాకేం అనిపించలేక అట్లా. ఎందుకు అనిపించలే? ఎప్పుడైనా ఇప్పుడు మొన్న మీ మామతో మాట్లాడినప్పుడు అన్న నీతో మాట్లాడలేడు, నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టినా గానీ నాతో ఎందుకు మాట్లాడట్లేదు, చిల్లు ఇంకా నాకు వద్దు ఈ రిలేషన్ అని ఎప్పుడు అనిపించలే? అట్లా అనుకోలేదు. దీని గుద్ద వాళ్ళుతాయి, వచ్చిన గుద్ద కూడా వాళ్ళు దిగుతాం కదా. బ్రేకప్ అని ఏం అనుకోలేదు అక్క, వస్తాడు అని అనుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరిద్దరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు, ఆ ఆర్గ్యుమెంట్స్ లో ఎవరు గెలుస్తారు? అనే అన్నిట్లా విజయం మనదే. పై చేయి నీదే అంటావా? ఎందుకట్లా? ముందు చెయ్యి అంతే. ఎందుకట్లా అంటే కాంప్రమైజ్. నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతావు? ఇప్పుడు నువ్వేం తప్పు చేయలే, కానీ అన్న నీ మీద నిందలేస్తుండు. అట్లా నిందలేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసి సర్లే నాదే తప్పు ఉంది అని యాక్సెప్ట్ చేస్తావా? 2 minutes గొడవ ఉంటది అక్క, అంతే. మళ్ళీ ఏం కలిసిపోతాం మేము. దాని పక్కల కాలేసి నిద్ర ఉంది, మళ్ళీ రాదు, అందుకే కాంప్రమైజ్ అవుతుంది. సరే, మీ ఇద్దరు రిలేషన్ గురించి అంటే ఇప్పుడున్న రిలేషన్స్ గురించి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నాయి అన్ని ఫేక్ లౌడలై, ఏముండదే. ఒకటి నచ్చిందంటే దాన్ని బపాయించడానికి మస్తు మాటలు చెప్తారు, పడినాక దాంతో అవసరం అయిపోయినాక ఏది ఎంగేది ఈ నమ్మది ఇంకా ఇంకొకటి పరిచయం అయిపోతుంది. ఈ మధ్యలో సిచ్యువేషన్షిప్, బెంచింగ్, అసలు అవే కాదే, మొత్తం లస్ట్. ఇప్పుడు మొత్తం లస్టే అయిపోయింది. సో మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అమ్మో మేము ఈ జనరేషన్ వాళ్ళం కాదు, 90s అని ఫీల్ అవుతున్నారా? నేను అన్ని జనరేషన్ లో ఉన్నాయి. కానీ ఇంకా స్ట్రక్ అయిపోయినాం, ఏం చేస్తాం? ఎందుకట్లా? ఎందుకట్లా అంటే ఇదే రూమ్ లో ఉంటే ఎవ్వరు ఎట్లా ఇప్పుడు నువ్వు బయట తిరుగుతావు, బయట తిరిగినప్పుడు చెప్పాం కదా ఫోన్ ఆఫ్ చేసి దిగుతా బయట. అంటే బయట పోయినప్పుడు కథలు పడుతుండు. బయట ఫోన్ స్విచ్ ఆఫ్ కాదా? నువ్వు ఎట్లా నిష్టంగా ఉండాలి. ఓసే అన్న అదే చెప్పిండు, బయట పోయినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అట్లా ఆ మాత్రం నమ్మకం ఉండాలి. వెనకాలకి వేసుకొని వస్తే మనం వెనకాలకి అవుతూ ఉంటాం అట్లా. సరే, అయిపోయింది. సో గైస్, చూసిరు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జిన్నుతో సోను. అండ్ నెక్స్ట్ వీడియో ఎవరితో కావాలో కూడా చెప్పండి, వాళ్ళతో చేద్దాం. సోనుతోని మేము కూడా ఉంటాం పక్కల, దీనే అడుగుపిస్తాం అన్ని క్వశ్చన్లు. మీరు ఏమేమి అడగాలో కామెంట్ తెంగండి. అవును గైస్, ఎప్పుడు జున్నక్క సోనన్న అని అడుగుతారు కదా, ఓన్లీ సోను అంతోనే చెప్పిస్తాం, దీన్నే అడుగుపిస్తాం. ఇట్లా వీడియోస్ పరంగా వచ్చేసరికి తను నేను ఏదైనా ఎట్లయినా టీమ్ కొట్టుకొని మాకు వీడియోలు కావాలి మీరు అడుగుతున్నారు కాబట్టి అని చెప్పు. అంతే, మీరు వీడియోలు అడుగుతారు కాబట్టి మేము కొట్టుకున్నా చచ్చిపోయినా సరే మీకు వీడియోలు అయితే ఇస్తాం, అది ఫిక్స్. వీడియోల పరంగా మేము ఓన్లీ టీమ్మేట్సే, కానీ పర్సనల్ లైఫ్ లో మా ఇద్దరికి ఏం లేదు. కండలరా నేను. సో గైస్, బాయ్.